గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ చైర్మన్ గారు, శాసనమండలి సభ్యులు, అధికారులందరికీ నా నమస్కారం. ప్రధానంగా జనగామ జిల్లాలో మా ఈ 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల్లో ఇంకా షిఫ్ట్ కావాల్సిన తాడి చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గన్పూర్ స్టేషన్ మండలంలో దాదాపు ఇంకా ఒక 80,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయవలసి ఉంది. రఘునాథపల్లి మండలంలో ఒక ఆల్మోస్ట్ అక్కడ ఒక 80,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయవలసి ఉంటుంది. లింగాలగనపురం మండలంలో దాదాపుగా 50,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అనుకోకుండా ప్రతిరోజు ఎక్కడో దగ్గర సాయంకాలం పూట అకాల వర్షాలు వస్తున్నాయి. అదృశ్యం ఇప్పటి వరకైతే గన్పూర్ నియోజకవర్గంలో కానీ జనగామలో అకాల వర్షాలు రాలేదు కాబట్టి కొంత సేఫ్ గా ఉన్నాం. చెప్పలేము ఈ 2-3 రోజుల్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఇప్పటి వరకు ఒక 8 lakhs క్వింటల్స్ 80 lakhs క్వింటల్స్ వరకు 8 lakhs క్వింటల్స్ షిఫ్ట్ చేశారు. ఇంకొక 2.5 lakhs వరకు ఉంటుంది. నా ఒక్క కాన్ఫరెన్స్ లోనే 1 lakh మెట్రిక్ టన్స్ వస్తున్నది. 1,10,000 మెట్రిక్ టన్స్ వస్తున్నది పాడి ఇన్ ఓన్లీ గన్పూర్ 5 మండల్స్. దాంట్లో 80,000 మెట్రిక్ టన్స్ షిఫ్ట్ అయింది. ఇంకా దాదాపుగా 30,000 మెట్రిక్ టన్స్ షిఫ్ట్ కావాలి. ప్రధానంగా ప్రాబ్లం గన్పూరు, రఘునాథపల్లి, లింగాలగనపూర్లో ఉంది. చాలా కలెక్టర్ గారికి కూడా తెలుసు. వే అయ్యి ఉన్నది ఆల్రెడీ, కాంట అయ్యి బ్యాగ్లు కుట్టి ఉన్నాయి. జనగాం కలెక్టర్ గారు, హన్మకొండ కలెక్టర్ కి సంబంధించి మాకు ధర్మసాగర్ విలేజ్ మండలం ఉంటుంది. అక్కడ ఏం పెద్ద సీరియస్ ప్రాబ్లం లేదు. వీ కెన్ క్లోజ్ ది ఆల్ సెంటర్స్ బై 31st May itself. మీరు 4th వరకు కూడా పోవాల్సిన అవసరం లేదు. మనకు దాదాపుగా క్లోజ్ అయింది. ప్రాబ్లం ఒక జనగామలో ఉంది, కానీ ఇది 4th వరకు క్లోజ్ చేయాలి అని అంటే ఒకటేమో లారీస్ కావాలి, రెండోదేమో గోడౌన్ స్పేస్ కావాలి. ఈ 2 కూడా మరి కలెక్టర్ గారు ప్లాన్ చేశారా లేదా, మరి 4th వరకు మనం చేయగలుగుతామా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎట్లా చేస్తారు అనేది ప్రాబ్లం ఉంది. Sir, already in Palapurti and Jangaon, trucks have been closed. 20 centers have been closed, sir. So those trucks also were mobilizing to station Ghanpur, sir. So 60 trucks every day we are stopping at Komala checkpost, sir. Our transport officer, police department, everybody is helping, sir. So every day over and above the total allotted trucks, we are giving these trucks also, sir. So I have calculated everything. 9,000 metric ton. So 9,000 metric ton phase 4 days to close exercise. So we are on it, sir. నా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారు, ఇప్పుడు కాంట అయ్యి ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ లో దాదాపుగా 10,000 క్వింటల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మండల్లో 5 నుంచి 6,000 క్వింటల్స్ కాంట అయి ఉన్నాయి. అవి ఇమీడియట్ గా ఇవాళ రేపు షిఫ్ట్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోకపోతే అవి బస్తాలు కూడా కుట్టినాయన్న, అన్ని ఎవ్రీథింగ్ కంప్లీట్ అయి ఉంది, కాంట అయి ఉంది, బస్తాలు కుట్టి ఉన్నాయి. అవి ఇమీడియట్ గా రేపు షిఫ్ట్ అయ్యేటట్టుగా చేయకపోతే ఏమైనా వర్షం వస్తే మనం ఇంత మినిస్టర్లు ఇంత తిరిగి ఇంత ఎఫర్ట్ చేసి ప్రభుత్వం ఇంత ఎఫర్ట్ చేసిందంతా చెడు పేరు వస్తుందని నా అభిప్రాయం.